అన్న ఊరి పేరు భైరవకోన అయితే సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలుగా వస్తే మాత్రం విరూపాక్ష దాన్ని అయితే కంపేర్ చేయ. సినిమా పరంగా అయితే అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. వెన్నెల కిషోర్, వైవ హర్ష వీళ్ళ కామెడీ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్ ఉంటాయి, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది. దీని స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేసిండు, ఆ 4 భైరవకోన 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, గరుడ పురాణం అనేది భైరవకోనకి ఎందుకు పోయినాయి, ఇదంతా స్టోరీ లైన్ మనకి సస్పెన్స్ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూల ముందర ఒక ట్విస్ట్ వస్తే చాలా బాగుంది నిజంగా. అంటే తర్వాత ఒక ఫైట్ చేస్తుంటారు, అప్పుడు ఇట్లా కత్తి సీన్ అంటాడు, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ లవ్ స్టోరీ అయితే చాలా మంచి బిల్డప్ చేసిండు. కాకపోతే కొన్ని సాంగ్లు 2 సాంగ్లు ఉంటాయి, అవి కొద్దిగా నాన్ సింక్లో వచ్చినావి అనిపిస్తే. నిజమేలా చెప్తున్నా, జాన జాన అమ్మ అమ్మ సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకో సాంగ్ ఉంటుంది. 2 సాంగ్లు అయితే నాకైతే బాగా అనిపించింది. సినిమా అయితే సూపర్ అనిపించింది అన్న నాకైతే. విజువల్ పరంగా అయితే సందీప్ కిషన్ అయితే ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ రాజప్ప క్యారెక్టర్, ఆ దయ్యాల క్యారెక్టర్లు కూడా నిజం మనకు జాంబీ లాగా చూపించిండు కదా, ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే బాగా నచ్చుతుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే బాగుంటుంది. విరూపాక్ష దీన్ని కంపేర్ చేయకుండా పోయి చూడండి, మీకైతే డెఫినెట్గా అయితే నచ్చుతుంది. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. అంటే హర్రర్ ఎలిమెంట్స్ ఏంటంటే హెవీగా ఉంటావేమో, అంటే ఇప్పుడు విరూపాక్ష చూసినాం కదా, దాంట్లో హర్రర్ ఎలిమెంట్స్ చాలా హైలో ఉంటాయి. కానీ దీంట్లో హర్రర్ ఎలిమెంట్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట, మనకు అంత అనిపించవన్నమాట. కొద్దిగా అంటే సస్పెన్స్ అనేది చాలా బిల్డ్ చేసిండు, కాకపోతే అంత విరూపాక్ష రేంజ్లో అనేది అనిపించలేదు. నార్మల్ అయితే చాలా వరకు అయితే నచ్చుతుంది, అంత హర్రర్ ఎలిమెంట్స్లో. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగుంటాయి, సెకండ్ హాఫ్లో కొద్దిగా తగ్గుతుంది అన్నమాట. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది. దానివల్ల కొద్దిగా చాలామంది డిసప్పాయింట్. క్లైమాక్స్ కూడా మనము హై అంటే వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటా, కాకపోతే కొద్దిగా డౌన్ చేసింది అనమాట. బట్ పార్ట్ 2 కూడా ఉంటుంది అనుకుంటున్నా నిజంగా. అంటే సినిమా అయితే నాకైతే డెఫినెట్లీ అయితే బాగా నచ్చింది, బాగుంది. బట్ అంటే కొందరికి నచ్చకపోవడానికి కారణం ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్ విరూపాక్ష, ఇది కంపేర్ చేయకుండా చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది అన్న. కావ్య తాపర్ ఇప్పటివరకు మనం జస్ట్ నార్మల్ క్యూట్గా చూసాము. దాంట్లో ఈ సినిమాలో కొంచెం మాస్ ఎలివేషన్ మాస్గా చూపించారు. ఆమెతో ఒక ఫైటింగ్ కూడా పెడితే బాగుండే అనిపించేసింది, ఎందుకంటే జీన్స్ ప్యాంట్ వేసి పైన ఫైటింగ్ పెడితే బాగుండే అనిపించి పెట్టలేదు. వెన్నెల కిషోర్ అండ్ వైవ కామెడీ విత్ హీరోతో కలిసి సన్నివేశాలు సూపర్ కామెడీ పండిస్తాయి. మస్తు అనిపించి కామెడీ కావాలనుకునే వాళ్ళకు వాళ్ళిద్దరిని చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ సూపర్గా అనిపించింది. అడవిలు సన్నివేశాలు కూడా చాలా బాగా చూపించారు. ఒకటి మినుగురుపూర్లో సన్నివేశం వస్తాను, అదైతే చాలా అంటే ఎక్కువసేపు చూపించారు, చాలా బాగా అనిపించేసింది. ఒక్క మినుగురుపూర్ ద్వారా దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోయేసరికి మంచి ప్లేస్లో చాలా బాగా చూపించారు, అది ఒకటి బాగా అనిపించింది. వర్షబొల్లమ్మ చిన్న పొట్టిపిల్ల చాలా బాగా చేసింది, చాలా బాగా అనిపించేసింది ఆమెది. ఒక భైరవకోన అనేది ఏంటంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళు కోపతాపాలతో ఉంటారు చూసిన వాళ్ళు మాత్రమే ఉంటారు అనమాట. ప్రేమ ఉన్నవాడు, అనురాగాలు ఉన్నవాళ్ళు, జాలి ఉన్నవాళ్ళు అక్కడ ఉండలేదు, ఆయన వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. సో అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్దమ్మ ఉంటుంది. ఆమె దగ్గర ఒకటి శివుడికి సంబంధించిన ఒకటి చిన్న మెరుపులాగా మెలిసిన ఒక వజ్రం అనేది ఉంటుంది, అది పట్టుకొని ఆ చేతిలో పెట్టేసుకుంటుంది. అది పట్టుకొని చూడండి, మీకు ప్రేమ ఏంటో నిజమేంటో తెలుస్తుంది. మీరు అనవసరంగా కోపతాపాలతో ఉండి మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు విన్నారు, హీరోయిన్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆమె విని నిజమేంటో బయటకు తెలిసిన తర్వాత ఒక్కొక్కరు మాయమైపోతుంటారు. ఆ మాయమైపోయే సన్నివేశాలు గ్రాఫిక్స్ అయితే సూపర్గా అంటే అద్భుతంగా అనిపించేసినాయి. మంచి మూవీ అయినా, బీజం బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, డైరెక్షన్ అయితే బాగుంది. విఐ ఆనంద్ అనుకున్నారు సార్, నిజంగా మీ పేరు ముందు వి అని పెట్టుకున్నారు, విజయానికి నిజంగా నిర్వచనం ఆనందం అంటున్నాను. నేనైతే ఆనంద్ అనే పేరు గల వాళ్ళలో, నాకు తెలిసిన వాళ్ళలో నేను పేరు ఇంటూ వెళ్తున్నా కానీ ఎవరిని ఆనందంగా చూడలే. మరి మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నాకైతే తెలియదు. మీరైతే మాకు ఈ సినిమాతో మాకు ఆనందాన్ని ఇచ్చారు, చాలా బాగా అనిపించేసింది. రవికుమార్ ఎవరు మన రవికిషన్ అనుకుంటా, ఇతను మన సాయి కుమార్ వాళ్ళ బ్రదరు, ఆయన క్యారెక్టర్ కూడా ఉంది, చాలా బాగా అనిపించేసింది అనమాట. ఆయన తన తమ్ముడు వల్ల చనిపోతాడు, ఆయన క్యారెక్టర్ బాగా అనిపించేసింది. ఇంకో 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగా అనిపించింది. హర్రరు, థ్రిల్లరు, సస్పెన్స్ చాలా బాగుంది. కామెడీ ఉంది, చిన్న తల్లి కూతురు తండ్రి ప్రేమ చూపించారు. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమ ఎంత బాగుంటుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అది ఎలా ఉన్నది అనేది చాలా బాగుంది, మస్తు అనిపించింది. ఒక చిన్న అపార్థం వల్ల హీరోయిన్ బొల్లమ్మ హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది అనమాట. సో అది నిజం ఏందో తెలుసుకుంటుంది ఒక పెద్దమ్మ ద్వారా, తెలుసుకొని ఆ నిజం తెలియజెప్పి ఆ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయే గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించింది. మంచి మూవీ అయినా. సందీప్ కిషన్కి హిట్ కొట్టాడు, నేను బ్లాక్ బస్టర్ అని చెప్పి 3 వరకు ఇవ్వచ్చు. ఇంకా కావాలంటే ఫ్యాన్స్కి అయితే, సందీప్ కిషన్ ఫ్యాన్స్కి అయితే మంచి మూవీ, సస్పెన్స్ కావాలి, థ్రిల్లర్ కావాలి, కామెడీ అనుకుంటే వచ్చి చూడొచ్చు. థియేటర్లో చూడండి, ఎందుకంటే విజువలైజేషన్ చాలా బాగా అనిపించేస్తాయి. మీరు ఫోన్లను దొంగ కాపీ అదేదో చూద్దాం అనుకుంటే మీకు నచ్చదు, థియేటర్కి వచ్చి చూడండి, మస్తు అనిపించింది. ఎందుకంటే విజువల్స్ అయితే చాలా నాకు బాగా నచ్చినాయి. ఆ విజువల్స్, డైలాగ్స్, బీజిఎం అయితే హైలైట్ అన్న సినిమాకి. మంచి మూవీ.